బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీ హోంమంత్రి అనితను కలిశారు వైఎస్ వివేక కూతురు సునీత. సెక్రటేరియట్ లోని 2వ బ్లాక్ లో హోంమంత్రి అనితతో ఆమె భేటీ అయ్యారు. వైఎస్ వివేక హత్య కేసును స్టడీ చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీ హోంమంత్రి అనితను కలిశారు వైఎస్ వివేక తనయ సునీత. సెక్రటేరియట్ లోని 2వ బ్లాక్ లో హోంమంత్రి అనితతో ఆమె భేటీ అయ్యారు. వైఎస్ వివేక హత్య కేసును స్టడీ చేయాలంటూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఆమె. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, సునీత ఆల్రెడీ అనితను కలిశారు హోమ్ మినిస్టర్ని అని చెప్పేసి అంటున్నారు. అండ్ ముఖ్యంగా హోంమంత్రి నుంచి ఎటువంటి హామీ వచ్చింది ఏమైనా చెప్పారా సునీత? రమణ బాబు, వైఎస్ వివేకానంద కుమార్తె సునీత ఏపీ హోంమంత్రి అనితను ఈ రోజు ఉదయం సచివాలయంలో కలిశారు. అయితే తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మంత్రికి వివరించడము, అలాగే వివేకానంద హత్య తరువాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో ఇప్పటికే స్థానిక పోలీసులు అండగా నిలుస్తున్నారు వారికి. సో నాకు న్యాయం జరగడం లేదు అని చెప్పి కేసును కూడా తెలంగాణకి బదిలీ చేయించుకున్న విషయాలతో పాటుగా అయితే ఏదైతే హంతకులకు అండగా నిలిచిన వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అలాగే విచారణ సమయంలో ఏదైతే కేసుకి సంబంధించినటువంటి విషయాల్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. అలాగే సిబిఐ అధికారులపై కూడా తప్పుడు కేసుల్ని పెట్టడంతో సాక్షుల్ని కూడా బెదిరించారని విషయాలను హోంమంత్రికి సునీత వివరించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ కేసు ఏదైతే ఉందో సిబిఐ విచారణలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తరపు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము అని కూడా మంత్రి అనిత ఆమెకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. అలాగే దోషులకు శిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం ఇప్పటికే చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాబట్టి పోలీసులు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు, మీరు ధైర్యంగా ఉండాలని కూడా హోంమంత్రి అనిత వివేకానంద కుమార్తె సునీతకి చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ విషయంలో అంటే ఈ హత్య కేసుకి సంబంధించిన విషయంలో ఇప్పటికే సునీత ఏదైతే సిఐడి పోలీసులతో పాటుగా ఎవరికైతే ఈ కేసులో ఉన్నటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో సాక్షులకు కొంత సెక్యూరిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నట్లుగా హోంమంత్రి కోరినట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వచ్చి డైరెక్ట్ గా ఆమెను కలవడము, అలాగే రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఆమెకు వివరించినట్లుగా తెలుస్తా ఉంది. తప్పబాబు. ఓకే, థ్యాంక్ యూ కాంతి.